హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి దీని అయితే అందించడం జరిగింది. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించాం. దానికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి యాప్లో. మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే వాటికి సంబంధించిన కోర్సెస్ బై చేయండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది. జస్ట్ 20 రూపీస్కి పర్ మంత్ చొప్పున ఈ పీడిఎఫ్స్ అయితే అందిస్తున్నాం. లాస్ట్ 4 months అదేవిధంగా 2021కి సంబంధించిన పీడిఎఫ్ అందుబాటులో ఉంది. ఇంకా టెస్ట్ సిరీస్ సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ అయితే 3000 బిట్స్ తోటి మీకు ప్రజెంట్ అందుబాటులో ఉంది. చాప్టర్ వైజ్గా పోలీస్ అదేవిధంగా గ్రూప్స్ ఉద్యోగాలకు యూజ్ అయ్యే విధంగా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఈ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ 150 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి దీని అయితే అందిస్తున్నాం. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా ముందు చాలా మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ దాని ద్వారా అయితే అందించడం జరుగుతుంది. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉన్నత విద్యలో 5083 పోస్టులు అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. ఖాళీల భర్తీపై అధికారుల నివేదిక ప్రభుత్వ ఆమోదం తరువాయి త్వరలోనే భర్తీకి ఉత్తర్వులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇదే న్యూస్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఉన్నత విద్యలో 5083 ఖాళీలు ప్రభుత్వానికి నివేదిక అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యాశాఖలో ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసేందుకు 5083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ గుర్తించింది. గ్రూప్ 4 కింద భర్తీ చేసేటువంటి పోస్టులను మినహాయించగా ఆ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. సో వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వానికి దర్శనం పంపించింది. అయితే వాటిలో మనకు యూనివర్సిటీలోనే అత్యధికంగా 1892 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వివరించినట్లు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ చూసినట్లయితే ఇంటర్మీడియట్ కమిషనరేట్ కింద 1523 పోస్టులు ఉన్నాయి. దానిలో మనం చూస్తే జూనియర్ లెక్చరర్స్ 1392 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసి 93, లైబ్రేరియన్ వచ్చేసి 40 పోస్టులు ఉన్నాయి. ఇక కళాశాల విద్యా కమిషనరేట్ 546, అదేవిధంగా దీనిలో ఈ టోటల్ ఈ విద్యా కమిషనరేట్లో మనకు లెక్చరర్స్ వచ్చేసి 491 పోస్టులు ఉన్నాయి, ఫిజికల్ డైరెక్టర్ 29 పోస్టులు ఉన్నాయి, లైబ్రేరియన్ 24 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ వీటికి కొన్నిటికి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అంటే బీఈడి లాంటిది ఉండాలి. కొన్నిటికి ఇప్పుడు లైబ్రేరియన్కి సంబంధించినటువంటి ఆ కోర్స్ చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ వాటికి డిగ్రీ లాంటి క్వాలిఫికేషన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు పూర్తి వివరాలతోటి ఏదైనా వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఆ వివరాలతో వీడియో చేయమని చెప్పేసి కింద నాకు కామెంట్ చేస్తే వీలైతే ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్టయితే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా దీనిలో మనం చూసినట్లయితే సాంకేతిక విద్య కమిషనరేట్లో చూసినట్లయితే 568 ఖాళీలు ఉన్నాయి. సో లెక్చరర్స్ 247, ఫిజికల్ డైరెక్టర్స్ 37 ఉన్నాయి, లైబ్రేరియన్ 31, జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ 12 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ జూనియర్ ఇన్స్ట్రక్టర్ 14 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 25 అండ్ మాట్రన్ 5, ల్యాబ్ అటెండెంట్ 197 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి ఇంటర్మీడియట్ 10th క్లాస్ తోటి ఉంటాయి ఈ పోస్టులు. అండ్ 11 యూనివర్సిటీస్లో కనుక చూసుకుంటే 2374 పోస్టులు ఉన్నాయి. బోధన సిబ్బంది 1892, బోధనేతర సిబ్బంది మనకు 482 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. దీనిలో మనకు జూనియర్ అసిస్టెంట్ 52 పోస్టులు ఉన్నట్టుగా టోటల్గా మనకు 2374 పోస్టులు ఉన్నట్లు. సో వీటికి సంబంధించి ఉన్నత విద్యలో ఈ ఖాళీలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మళ్ళీ మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు ఉన్నత విద్యలో 5000 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఇంటర్మీడియట్ విద్యలో, కాలేజ్ ఎడ్యుకేషన్లో, సాంకేతిక విద్యలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీ వివరాలు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతనే సో వీటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియను చేపడతామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఖాళీల భర్తీ ప్రక్రియను చేపడతామని చెప్పేసి చెప్పారు. అది దానికి సంబంధించిన ఆమోదం తెలిపిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ 2 న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ గ్రూప్ 1 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే ఇచ్చారు. ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి టీఎస్పీఎస్సీ ప్రపోజల్స్ రెడీ. నేడు పరీక్షల పాలకవర్గ సమావేశం, డిపార్ట్మెంట్ రిజల్ట్స్ పైనే డెసిజన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా జూలై లేదా ఆగస్టు ఉంటుందంటూ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కానీ దరఖాస్తుల స్వీకరణ గడువును మనకు ఒక 4 days అయితే పెంచడం జరిగింది. సో దీంతోపాటు యూనిఫామ్ సర్వీస్ అయినటువంటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా మనకు ఈ అక్టోబర్లో ఆగస్టులో నిర్వహిస్తుండగా దాన్ని అక్టోబర్లో నిర్వహించాలని
చెప్పేసి అప్పుడు ప్రతిపాదిస్తున్నారు. అంటే ఈ ఆగస్టు సెప్టెంబర్లో ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టులో ఉన్నాయి, అండ్ సెప్టెంబర్లో మనకు సివిల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మెయిన్ మనకి ఏంటంటే కేంద్రం నిర్వహించేటువంటి సివిల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక సో నెక్స్ట్ అక్టోబర్లో వీటిని నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నట్లు ఓవరాల్గా దీనిలో అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై చర్చించేందుకు టీఎస్పీఎస్సీ పాలకవర్గం మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సో వాస్తవంగా ప్రతి నెల మొదటి వారం లేదా లాస్ట్ వారంలో ఈ సమావేశం ఉంటుందట, కానీ నేడు జరిగేటువంటి ఈ మీటింగ్ స్పెషల్ మీటింగ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దీనిలో ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలపైన చర్చించనున్నారు. అంతేకాకుండా కొన్ని డిపార్ట్మెంట్ల ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ మీటింగ్లో చర్చకు రానున్నట్లు సమాచారం అంటే ఇక్కడ జరిగింది. సో దానికి సంబంధించి మరి చూద్దాం, ఈరోజు ఈవినింగ్ వరకు మనకి ఏదైనా అప్డేట్ వచ్చేయడం ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ అక్టోబర్లో నిర్వహించేందుకే నిర్ణయం అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్లో చాలా పరీక్షలు ఉన్నాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో వీటి నేపథ్యంలో అభ్యర్థులు చాలామంది కొంచెం టైం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. సో మ్యాక్సిమం అక్టోబర్లో నిర్వహించేటువంటి అవకాశం ఉందంటే దీనిలో ఇచ్చారు. అదే కాకుండా ఒకవేళ అక్టోబర్లో నిర్వహిస్తే మెయిన్స్కు కొంచెం ఇంకెక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ దేశంలో 60 లక్షల ఉద్యోగ ఖాళీలు, కేంద్రంపై బీజేపీ ఎంపీ వరుణ్ ధ్వజం, అసిరుద్దీన్ ఓవైసీ వీడియోతో ట్వీట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీని కంటిన్యూషన్ న్యూస్లో మనకి ఇక్కడ నిరుద్యోగ భారతం అని చెప్పేసి ఇచ్చారు. సో దేశంలో మనకు 60 లక్షల ఖాళీలు ఉన్నట్లయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో దుర్భర పరిస్థితులు మరోసారి తెరపైకి వచ్చింది. నిరుద్యోగంతో దేశం కొట్టుమిట్టాడుతున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కాషాయ పార్టీకి చెందినటువంటి మనకు ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ వరుణ్, సో ఆ వరుణ్ గాంధీ అనేటువంటి పర్సన్ కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను వెల్లడించారు. దేశంలోని నిరుద్యోగత అనేది గత 3 దశాబ్దాల కంటే ఎక్కువ ఉందంటూ ఇక్కడ విమర్శించినట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అసిరుద్దీన్ ఓవైసీ కూడా సో వీడియోతోటి ట్వీట్ చేసినట్లు, మనకి ఏదైతే ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టు కూడా ఇక్కడ మనం చెప్పడం జరిగింది. దానిలో మొత్తం ఖాళీల వివరాలు, మన కేంద్రంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే సో ఇక్కడ శాఖ, అదేవిధంగా శాఖల వారీగా ఉన్నటువంటి ఉద్యోగాలు, కేంద్ర మంత్రిత్వ శాఖ విభాగాలలో 9 లక్షల ఖాళీలు ఉన్నాయంట. అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2 లక్షలు, ఆరోగ్య సేవల్లో 1,68,000, అంగన్వాడీ టీచర్లు 1,76,000, కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో 16,000, పాఠశాలల్లో 8 లక్షలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 18,000 పోస్టులు, ఐఐటి లాంటి వాటిలో చూసినట్టయితే ఎన్ఐటి లాంటి వాటిలో 16,000 పోస్టులు, ఇతర కేంద్రీయ విద్యా సంస్థల్లో 1,662 పోస్టులు, భారత సైన్యంలో 107,000, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో 91,000, పోలీసులు 5,31,737, ఇంకా మనకి ఏదైతే మనకు జ్యుడిషియరీ అంటే కోర్టులలో కనుక చూసుకుంటే హైకోర్ట్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో ఒక 3 లక్షల ఖాళీనట్లు ఇచ్చారు. మొత్తం కనుక చూసుకున్నట్లయితే 60 లక్షల ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే చెప్తున్నారు. సో భారీగా ఖాళీలు కేంద్రంలో ఉన్నట్టుగా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఆర్టికల్స్ పైనే ప్రశ్నలు. సో ఇక్కడ చూసినట్టయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ ప్రతిరోజు ఒక ఆర్టికల్ అయితే ఇస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మనకు పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఇచ్చారు. సో కృష్ణ ప్రదీప్ సార్ ఆర్టికల్ ఇది చాలా బాగుంది, నేను ఒకసారి చూశాను. ఇది కంప్లీట్గా ఒకసారి చదవండి. 100% మీకు ఈ పర్టికులర్ విభాగంలో ఆర్టికల్స్ ఏ విధంగా చదవాలి, ఆర్టికల్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, దానిలో మనం ఏ పరిధి వరకు చదవాలి, దానిలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉమ్మడి అంశాలను చెప్పేటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి కదా, సో ఆ ఆర్టికల్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ వస్తున్నాయి, మీరు వాటిని కంపల్సరీ డౌన్లోడ్ చేసుకో దగ్గర భద్రపరచుకోండి. మీకు రివిజన్స్ టైంలో చాలా యూజ్ అవుతుంది, ఇటువంటి వాటిని మిస్ చేయకండి అసలే. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుర్తింపు బుగులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. యూజీసీ రికగ్నైజేషన్ లేకుంటే నో రెగ్యులరైజేషన్. సో గుర్తింపు లేని వర్సిటీల నుంచి 150 మంది పీజీ డిగ్రీలు అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కు ఫేక్ యూనివర్సిటీల బుగ్గులు మొదలైంది. సో ఇంటర్ పీజీ స్థానంలో యూజీసీ గుర్తింపు లేని వర్సిటీల నుంచి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళు 100లో ఉన్నారు. సో దీంతో వారందరికీ రెగ్యులరైజేషన్ అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు సర్కారు జూనియర్ కళాశాలలో 3,600 మంది, డిగ్రీలో చూసుకుంటే 811 మంది, పాలిటెక్నిక్లో 443 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. సో వీరిలో చాలామంది జూనియర్ లెక్చరర్స్కు పీజీ సర్టిఫికేట్స్ను ఇతర రాష్ట్రాల వర్సిటీలకు చెందినవిగా ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళని రెగ్యులరైజేషన్ చేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు ఒక టెన్షన్ స్టార్ట్ అయినట్టుగా ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ వైద్య పోస్టుల భర్తీ మెడికల్ బోర్డుకి అంటే ఇక్కడ చూడవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం. సో నిన్నటి న్యూస్లో కూడా మనం చూసాం, ఈనాడులో ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ సాక్షిలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైద్య ఆరోగ్య పరిధిలో ఉన్నటువంటి ఏదైతే వైద్య సహాయక పోస్టుల భర్తీకి ప్రక్రియ అనంతరం ఒక నియామక సంస్థకి అప్పగించాలని చెప్పేసి అయితే టీఎస్పీఎస్సీ
ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే మనకు యాక్చువల్గా ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి 2662 పోస్టులు టీఎస్పీఎస్సీ భర్తించాలని ఫస్ట్ మనం భర్తీ చేయాలని నిర్ణయించారు. తర్వాత 10,000 పోస్టులు వచ్చేసి ఈ మెడికల్ బోర్డుకి ఇవ్వాలని చెప్పేసి భావించినప్పటికీ అయితే ఈ రెండిట్లో మనకు కామన్గా ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మనకు సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు అనేటువంటి సో ఈ వాటిలో ఉన్నాయి, వీటిలో ఉన్నాయి. సో వీటికి సంబంధించి డిఫరెంట్ మనకు కమిషన్స్ కనుక నిర్వహించినట్టయితే అంటే టీఎస్పీఎస్సీని వైద్య శాఖ కనుక నిర్వహిస్తే కొంత క్లాష్ వస్తుందనే ఉద్దేశంతో ఏదైనా ఒక ఏజెన్సీకి దాన్ని అప్పగించాలని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలని నిర్ణయించినట్లుగా ఇక్కడైతే ఇచ్చారు. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక నెలాఖరులోగా టీచర్ల బదిలీ అంటూ మరొక అప్డేట్ మనం చూడవచ్చు. సో విద్యాశాఖ మంత్రి సబితా హామీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెలాఖరులోగా ప్రభుత్వ పంచాయతీ ఉపాధ్యాయ బదిలీల పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందంటూ చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మనకు ఇస్తున్నారు కానీ మరి ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ కావట్లేదు. సో ఈ నెలాఖరులోగా స్టార్ట్ చేస్తామని ఇక్కడ మనకు సబితా ఇందారెడ్డి మాట ఇచ్చినట్లుగా సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ యాప్ను కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి, మీకు మంచి కంటెంట్ అయితే అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.